ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఏంటి నిషి ఇదంతా? ఇంద్రాణిని చూస్తే వదిన ఎంత అప్సెట్ అవుతారో తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇంద్రాణిని ఇంటికి రానిస్తున్నావు? ఏమైనా అడిగితే ఇలా కంగారు పడతావు. అసలు ఇంద్రాణితో నీకున్న పనేంటి? బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయింది కదా, మరి ఇంకా తేల్చాల్సిన లెక్కలు ఏమున్నాయి? చెప్పు నిషి, మీ అక్క అంతలా అడుగుతుంది కదా, చెప్పు. పోనీ నేను చెప్పనా? ఏం అవసరం లేదు. ఏయ్, ఆయన నీకెందుకు ఇవన్నీ? బిజినెస్ చేసుకునే వాళ్ళం, మాకు లక్ష్యం ఉంటాయి. అన్ని నీకు చెప్పాలా? లోపలికి పోయి నీ పని చూసుకో. పామని తెలిసినా పాలు పోసి పెంచుతూ చాలా తప్పు చేస్తున్నాం నిషి. మాకు తెలుసులే, పో. పెద్ద చెప్పొచ్చింది. ఏంటి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? పో ఇక్కడి నుంచి. నిషి 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 వీళ్ళంతా ఎప్పుడొచ్చారో? ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? ఏం చేస్తున్నావు నిషి? ఇంద్రాని ఇక్కడికి తీసుకొచ్చి ఏం డిస్కషన్ పెడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నిషి, ఈ మనిషికి ఈ ఇంటి గేట్ తాకే అర్హత కూడా లేదని? సారీ వదినా, తప్పైపోయింది. ఇదిగో ఇప్పుడు పంపించేస్తాను. ఇంద్రాణి, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ప్లీజ్? నిషి, ఇంద్రాణిని ఇంట్లో నుంచి పంపించు. పంపిస్తా వదినా, పంపిస్తా. ఇంద్రాణి ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. బయటికి వెళ్దాం పదా. నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ప్లీజ్ వెళ్ళు. నిషి, ఇంకొక క్షణం ఇంద్రాణి ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంద్రాణి, వెళ్దాం పదా. వదలు 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 వదలు. ఏందమ్మి చెప్తా ఉండేది నీకు అర్థం కావడం లేదా? ముందు బయటికి పో. ఏంది ఎమ్మి చెప్పేది వినకుండా తిక్కలు దాని మాదిరి నవ్వుతా ఉండది? నేను తిక్కల్దాని కాదు వైజయంతి గారు, నేను చెప్పేది వింటే మీ అందరికీ తల తిరుగుతుంది. నువ్వు చెప్పాల్సింది మేం వినాల్సింది ఇక్కడేమీ లేదు. నువ్వు ముందు బయటికి నడు. మాటలతో చెప్పే ఓపిక చచ్చిపోయింది. ఇక మెడపట్టి బయటికి గెంటేయాల్సి ఉంటుంది. అబ్బా, కౌశికి అంటే ఎంత ప్రేమ మీ అందరికీ! అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. అయినా మీరెన్ని మాట్లాడినా నేను విన్నా. మరి నేను చెప్పేది మీరు వినరా? నేనిక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం పేరు నిషిక. ఇంద్రాణి ప్లీజ్ ఇక్కడొద్దు. ఏమున్నా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆగు నిషి, అందరికీ నిజం తెలియాలి కదా. లేదంటే అందరూ నేనేదో కావాలని ఈ ఇంటికి మళ్ళీ మళ్ళీ వస్తున్నాననుకుంటారు. నువ్వేమంటున్నావో మాకేం అర్థం కావట్లేదు. అయినా మా కోడలతో నీకేంటి పని? డబ్బుల పని సుధాకర్ గారు. మీ కోడలు వజ్రపాటి నిషిక నా దగ్గర అక్షరాల 25 లక్షలు అప్పు తీసుకుంది. ఏంటి? మా నిషి నీ దగ్గర అప్పు తీసుకుందా? ఏంటి ఇంద్రాని, కొత్త గేమ్ ప్లే చేస్తున్నావా?
నా కోడలికి తెలివి అంత తక్కువే కావచ్చు కానీ నీలాంటి దాన్ని మళ్ళీ నమ్మేంత పిచ్చిదైతే కాదు. అయ్యో వైజయంతి గారు, నిషిక మీ అందరినీ పిచ్చోళ్ళం చేసింది. సరే, సిరి కోసం నిషిక తెచ్చిన నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? నా దగ్గర డబ్బులు తీసుకుని చెల్లికి గిఫ్ట్ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. థ్యాంక్స్ అక్క. మన దొంగ కోడలా కొంప ముంచేసుండవు కదే. గ్రానైడ్ కి పిన్ను తీసేసుండవు. ఇప్పుడు కౌశికి ఎట్టా పెళ్తుందో, ఎంత మందిని చంపుతుందో ఎంకన్న సామి. నిషిక, ఇంద్రాణి చెప్తుంది నిజమా? నువ్వు నిజంగానే ఇంద్రాణి దగ్గర అప్పు చేసావా? అలా మౌనంగా ఉంటే అర్థం ఏంటి? చెప్పు. చేశాను మావయ్య. అది కౌశికి, నేను ఈ ఇంటికి రావడానికి కారణం నా డబ్బు. అది వసూలు చేయడం కోసం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. కాదనే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. అక్క అక్క ఇక్కడికి అక్క. అమ్మో, ఏంది అమ్మ ఇంత ఆవేశంగా గదిలోకి పోయిండాది? గన్ను తీసుకొచ్చి అందరినీ కాల్చి చంపుతుందా ఏమి? ఎందుకు నిషి చెయ్యొద్దన్న పనిని మళ్ళీ మళ్ళీ చేస్తావు? ఇప్పుడు చూడు, నీ వల్ల వదినా ఈవిడ ముందు తల దించుకోవాల్సి వచ్చింది. ఏ నంగ నచ్చి వేషాలు వేయకే. నువ్వే కనుక అడ్డుపడకపోయింటే ఇంద్రాన్ని వదిలి కంట పడకుండా వెళ్ళిపోయిండేది. ఆపు నిషిక, తప్పు నువ్వు చేసి జగదాత్రిని తప్పు పడుతున్నావా? అది కాదు మావయ్య. అమ్మి చేసిన ఘనకార్యం సాలమ్మి. రొంతసేపు నోరు మూసుకొనుండు. అసలే ఆ అమ్మి ఏం చేస్తుందోనని టెన్షన్తో చస్తా ఉండము. వదినా అది ఆగో. నీకు నిషిక ఇవ్వాల్సిందే 25 లక్షలే కదా? 35 లక్షలు అంటే వారానికి 5 లక్షల వడ్డీ. ఏందిది? అయినా కూడా నేను డబ్బులు తీసుకుని 2 వారాలు అవ్వలేదు కదా.